హలో అండి. నమస్తే. 'పెయిన్ ఇన్ లవ్' పార్ట్ 7. ఇది నీకు తెలియని, నాకు మాత్రమే తెలిసిన మనిద్దరి కథ. ఆ రోజు మార్చ్ 8 అంటే ఇప్పటికి సరిగ్గా 5 నెలల క్రితం. నేను ఒకరోజు ఆఫీస్ కంప్లీట్ చేసుకుని బైక్ మీద ఇంటికి వెళుతున్నాను. ఆ రోజు చూసా నిన్ను. నాకెంతో ఇష్టమైన వైట్ కలర్ డ్రెస్, ఏంజెల్‌లాగా ఉన్నావు. మీ ఆఫీస్ బయట నిలబడి మీ ఫ్రెండ్‌తో అనుకుంటా ఫోన్‌లో ఏదో చూపిస్తూ నవ్వుతున్నావు. ఆ రోజే నిన్ను మొదటిసారి చూశాను. నిన్ను చూసిన ఆ క్షణం, ఆ వెన్నెల ఈ భూమి మీదకి నీ రూపంలో వచ్చిందా అనిపించింది. నీ చిరునవ్వులో ఎంత ప్రశాంతత, నీ నీలి కన్నుల్లో ఎంత నిర్మలత్వం. నీ చేతికి ఉన్న తెల్లటి మట్టి గాజులో నువ్వు నా చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడుస్తావని చెప్పాయి. నువ్వు ఆ రోజు నా కంటికి నిజంగా దివి నుంచి భువికి దిగి వచ్చిన సజీవ శిల్పంలా అనిపించావు. ఇన్ని రోజులు ఈ అమ్మాయి నా కంటికి ఎందుకు కనిపించలేదు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? నా జీవితంలో అప్పటి వరకు లేనిదేదో నాకు అకస్మాత్తుగా దొరికినట్లనిపించింది. అప్పటి నుంచి అనుక్షణం నీ గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజు నువ్వు ఆఫీస్ నుంచి బయటికి వచ్చే టైంకి నేను ఆఫీస్ నుంచి రూమ్‌కి వెళ్ళేవాడిని. కొద్ది రోజులు నిన్ను గమనించిన తరువాత నీ కోసం తెలుసుకోవాలనిపించింది. మీ ఆఫీస్ గేట్ దగ్గరికి వచ్చాను. వాచ్‌మెన్‌తో పరిచయం పెంచుకున్నాను. అతడికి తరచూ సిగరెట్టో, టీనో ఇప్పించేవాడిని. అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇచ్చేవాడిని. ఒకరోజు అతడిని మెల్లగా అడిగాను నీ గురించి. నీ పేరేమిటి అని. ఎందుకా బాబు ఇన్ని రోజుల నుంచి నన్ను మచ్చిక చేసుకున్నారు అన్నాడు. అలా ఏం కాదులే కానీ చెప్పు రాజు అన్నాను. అలాంటివి నేను చెప్పకూడదు బాబు. నేను మీకు ఇలాంటి విషయాలు ఏమైనా చెప్పానని మా ఆఫీస్ వాళ్ళకి తెలిస్తే నా ఉద్యోగం పోతాది బాబు. రాజు నీకు మాటిస్తున్నాను. ఎలాంటి ఆపద నీకు రానివ్వను. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి నా వల్ల ఎటువంటి హాని కలగదు. ప్లీజ్ రాజు ఈ ఒక్క సాయం చెయ్యి అని బ్రతిమాలాను. అప్పుడు చెప్పాడు, నీ పేరు ఆద్య. చాలా చాలా మంచి అమ్మాయి. నాకు ఏదైనా అవసరం వస్తే ఆ మేడంని సహాయం అడిగేవాడిని. మంచి మనసు ఆవిడది. ఇస్తది బాబు. మా పిల్లల గురించి అడుగుతాది. ఎలా ఉన్నారు? బాగా చదివించు అని చెప్తాది బాబు. ఆద్య అర్జున్ చెప్పేదంతా కళ్ళు విప్పార్చుకుని చాలా ఆశ్చర్యంగా చూస్తూ వింటూ కూర్చుంది. ఆమెకు ఇదంతా ఆశ్చర్యంగానే ఉంది మరి. ఆ తరువాత ఏం చేశావు అని అడిగింది. నెల రోజులు గడిచాక నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని తొందరగా వచ్చేశాను. నువ్వు ఆఫీస్లో నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేస్తూ కూర్చుని బయటకి వచ్చాక నిన్ను ఫాలో అయ్యాను మీ ఇంటి అడ్రస్ తెలుసుకుందామని అన్నాడు. ఎప్పుడైనా నువ్వు ఆఫీస్ దగ్గర కనిపించని రోజు మీ వాచ్మెన్ని అడిగేవాడిని నువ్వు రాలేదా అని. వాచ్మెన్ తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని చెప్పేవాడు. ఒక ఆదివారం నిన్ను సడన్గా చూడాలనిపించింది. నువ్వు ఎందుకో ఆ రోజు నాకు చాలా చాలా గుర్తొచ్చావు. మీ ఇంటి వైపు 2-3 సార్లు తిరిగాను బైక్ మీద. నువ్వు మీ బాల్కనీలో నుంచుని కాల్ మాట్లాడుతున్నావు. అలా ఒక్క క్షణం నిన్ను కళ్ళారా చూసుకుని నీ రూపాన్ని నా గుండెల నిండా నింపుకొని రూమ్‌కి వచ్చేశాను. నాకంటూ ఎవ్వరు లేని ఈ ప్రపంచంలో నువ్వే నాకు చాలా దగ్గరగా అనిపించావు. మనిద్దరి మధ్య ఏదో ఇన్విజిబుల్ కనెక్షన్ ఉన్నట్లు అనిపించేది. ఈ 5 నెలల్లో నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి పరిచయం పెంచుకోవాలని ఎన్నోసార్లు అనిపించేది. కానీ నా హార్ట్ ప్రాబ్లం నన్ను వెనక్కి లాగేసేది. తీరా నీకు దగ్గరైన తరువాత మళ్ళీ శాశ్వతంగా దూరం అయిపోతాననే భయం నన్ను నీ ఎదురు పడనివ్వలేదు. శ్రావణ శుక్రవారం రోజు నువ్వు లంగావోణి వేసుకుని అచ్చమైన ఆరణాల తెలుగమ్మాయిలాగా రెడీ అయిన రోజు నిన్ను గుడిలో దీపాల వెలుగుల మధ్య చూశాను. ఆ నీ రూపం నన్ను ఇప్పటికీ కలవరపరుస్తుంది. కళ్ళల్లో మెదులుతుంది. ఆ రోజు నిండుగా నగలతో, నుదుటిన బొట్టుతో
మహాలక్ష్మిలాగా ఉన్న నీ రూపం కలకాలం అలాగే ఉండాలని, నా వల్ల నీ నుదుటిన బొట్టు చెరిగిపోయి శోకదేవతలాగా జీవితం మోడులాగా మారిపోకూడదని ఇన్ని రోజులు నిన్ను దూరం నుంచి మాత్రమే చూసి ఆరాధించాను. నువ్వు వెళ్ళే కాఫీ షాప్‌కి ఎన్నోసార్లు వచ్చి నిన్ను దూరం నుంచి చూస్తూ కూర్చునేవాడిని. నీ బర్త్‌డే రోజు మీ ఇంటికి ఒక ఫ్లవర్ బొకే వచ్చిందా? అది నేనే పంపించాను. నేనెవరో నీకు తెలియకూడదని ఏఆర్ అని మాత్రం రాసి పంపించాను. ఏఆర్ అంటే అర్జున్ అని అర్థం. ఇప్పటి నుంచి అర్జున్‌లోని ఏ అంటే ఆద్య అని అర్థం. నీ ఇష్టాలు, నీ కోరికలు నాకు తెలుసు. నీ గురించి అన్నీ తెలుసుకున్నాను కష్టపడి, కానీ ఎంతో ఇష్టంతో. నువ్వు ఆ రోజు వర్షంలో తడిచిపోతుంటే చూడలేక నీ ఎదురు పడ్డాను. మంచికో చెడుకో తెలియదు గాని మనం ఎదురు పడాల్సి వచ్చింది. ఆద్య, ఇప్పుడు చెప్తున్నాను. ఎవ్వరూ లేని అనాథకి ఆధారం నువ్వే. నీ నుంచి నేనేమీ ఆశించను. ఒక్క నీ మనసులో చోటు తప్ప అని చెప్పేసి తల కిందకి దించుకున్నాడు. ఎందుకు అర్జున్ అలా తల కిందకి దించుకుంటావు? ఏదో తప్పు చేసినట్లు నాకిప్పుడు అనిపిస్తోంది. నిజంగా మనిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. లేకపోతే నిన్ను ఒక్కసారి చూడగానే నా మనసులో ఎంత కల్లోలం ఎందుకు? నేను స్కూల్లో, కాలేజ్‌లో, ఆఫీస్‌లో ఎంతోమంది అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్ చేసేదాన్ని. ఎవ్వరి మీద ఎప్పుడూ నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ ఆ రోజు వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడిన నిన్ను చూసినప్పుడు నా గత జన్మ బంధం ఏదో స్ఫురణకు వచ్చినట్లు అనిపించింది. నేను కాలు జారినప్పుడు నువ్వు పట్టుకున్న నా చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టకూడదనిపించింది. నా మనసుని ఎన్నిసార్లు అడిగినా ఒక్కటే చెప్పింది. అర్జునే నీకు తోడు అని. బహుశా నా కోరిక ఈ యూనివర్స్‌కి తెలిసి నిన్ను నా దగ్గరికి మళ్ళేలా చేస్తుందేమో. ఐ థింక్ యూ ఆర్ మై డెస్టినీ అర్జున్. నోబడీ కెన్ చేంజ్ దిస్. మాట్లాడటం ఆపేసింది. ఎందుకంటే ఆమెకు మళ్ళీ తన తల్లి చెప్పిన ఎంగేజ్మెంట్ విషయం గుర్తొచ్చింది. లేదు, నేను అర్జున్ని వదులుకోను. హీ ఈజ్ మై లైఫ్. హీ ఈజ్ మై ఎవ్రీథింగ్ అనుకుంటుంది. ఆద్య ఏదో చెప్తుందని వెయిట్ చేస్తున్న అర్జున్ ఏమీ మాట్లాడకపోవడం చూసి ఏంటి ఆద్య అని అడిగాడు. ఏం లేదు, ఇక నేను వెళ్ళనా? ఆల్రెడీ 8:00 అయిపోయింది. అదేంటి సాయంత్రం వచ్చి తినిపిస్తా అన్నావు అన్నాడు. అవును, మర్చిపోయా అంటుంది. అంతలోపు ఆయా పాలు బ్రెడ్ తీసుకువచ్చింది. ఆయాని చూసి అర్జున్ అనుకుంటాడు, అబ్బా, ఈ ఆయా ఒక్కరిది కరెక్ట్‌గా టైంకి వచ్చేసింది. ఇంకాస్త లేట్‌గా తీసుకొచ్చి ఉంటే ఆద్య నాతో ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండేది అని. అర్జున్, లే తినిపిస్తాను అంది. ఆద్య, నేను తినేస్తే నువ్వు వెంటనే వెళ్ళిపోతావా అని అడిగాడు దీనంగా. మరి వెళ్ళాలి కదా, అమ్మ ఇప్పటికే ఇంటికి వెళితే ఏం కేకలు వేస్తుందో అని భయంగా ఉంది. ఆ డాక్టర్ తొందరగా క్యాంపు నుంచి వచ్చేస్తే నీకు తొందరగా ట్రీట్మెంట్ చేయించి నువ్వు నాకు నచ్చావని ఇంట్లో చెప్పి ఒప్పించి మనిద్దరం తొందరగా పెళ్లి చేసేసుకుందాం. అప్పుడు నేనింక ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా. ఇప్పటికీ తప్పదు అంటూ అర్జున్ని బుజ్జగిస్తూ అతడికి బ్రెడ్ అండ్ మిల్క్ తినిపిస్తుంది. అర్జున్ తినడం పూర్తయిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చి బయలుదేరుతుంది. ఆద్య, ఏమైనా మర్చిపోయావా అన్నాడు అర్జున్. నేనా? ఏమీ మర్చిపోలేదు. ఇదిగో బ్యాగ్ కూడా తీసుకున్నా కదా అంది. అది కాదు, ఇంకేదైనా ఒక్కసారి బాగా ఆలోచించు అంటూ తన 2 చేతులు చాపాడు అర్జున్. ఆద్య అర్జున్ని చూసి సిగ్గుపడుతూ, అర్జున్, నీకు బాగా అల్లరెక్కువైంది. నేనింకేంటో అనుకున్నాను అంది దూరంగానే నిలబడి. మళ్ళీ రేపటి వరకు కనిపించవు. అప్పటి వరకు నాకు ఎనర్జీ కావాలి కదా మరి అన్నాడు. ఓహో, అబ్బాయి గారికి ఇన్ని రోజుల నుంచి ఎవరిచ్చారో ఈ ఎనర్జీ అంటూ అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. ఒకరి స్పర్శ ఒకరికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలా కాలం నిలిచిపోతే బాగుండు అనుకున్నారిద్దరు. అర్జున్ మెల్లగా ఆద్య నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆద్యకి అర్జున్ ఇచ్చిన మొదటి ముద్దు అది.
ఆమెకు ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. అలా ఎంతసేపు అయిందో తెలీదు. నర్స్ డోర్ తీసిన సౌండ్ వినిపించి ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. సారీ, రాకూడని టైంలో వచ్చినట్లున్నాను అంది. నోనో అంటూ ఆద్య తడబడుతూ, బాయ్ అర్జున్, మళ్ళీ రేపు వస్తాను, ఏదైనా అవసరమైతే మాత్రం తప్పకుండా కాల్ చేయి అని చెప్పి సిగ్గుపడుతూ త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ని అడిగింది నర్స్, ఎవరు ఈ అమ్మాయి ఎక్కువగా వస్తుంది మీకోసం అని. తను నా ఫ్రెండ్ అన్నాడు. ఫ్రెండా, అంతేనా అంది నర్స్. షీ ఈజ్ మై ఎవ్రీథింగ్, షీ ఈజ్ మై లైఫ్ అన్నాడు అర్జున్. నర్స్ నవ్వుతూ మౌనంగా అతడిని చెక్ చేసి, ఆల్ ఓకే, మీరు ముందు కంటే ఇప్పుడు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా కనిపిస్తున్నారు, బహుశా ఈ అమ్మాయి వలనేనేమో అంది. అవును సిస్టర్, నా కోసం ఎవరైనా వస్తారు అనే ఫీలింగ్ నాలో కొత్త ఎనర్జీ నింపుతుంది. ఐ లవ్ హర్ అనుకుంటాడు మనసులో. నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్, ఆద్య ఇంకొంచెం సేపు తనతో ఉంటే బాగుండేది, ఈ నర్స్ వచ్చి అంతా చెడగొట్టింది అనుకుని ఫీల్ అవుతాడు. ఆద్య ఆలోచనలు మాత్రం ఇంకోలా ఉన్నాయి. అర్జున్ని కలిసి వచ్చిన ఆనందం ఆమెలో ఉన్నా, ఇప్పుడు ఇంటికి ఆలస్యంగా వెళుతున్నందుకు తల్లి ఏమంటుందో అనే భయం. అంతకు 10 నిమిషాల ముందు ఆమె పొందిన మధురానుభూతుల్ని మరుగున పడేలా చేస్తుంది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఆద్య క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతుంది. అమ్మ అసలే తొందరగా రమ్మని చెప్పింది. నేనేమో రోజు వెళ్ళే కంటే లేట్ చేశాను. ఈరోజు అమ్మ ఏమంటుందో ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఇల్లు చేరుతుంది. ఆద్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు కనుక లవ్ స్టోరీస్ వినడం ఇష్టమైతే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.